నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పరిటాల సునీత సమీక్ష. అన్న అమృతహస్తం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశం. ఎన్జీఓల కళ్యాణ మండపాన్ని పరిశీలించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఉద్యోగులకు అండదండగా ఉంటామని హామీ. ఘనంగా మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 88వ జయంతి. నివాళులర్పించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. అన్న అమృతహస్తం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఒంగోలు వచ్చిన ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. టీపీఓ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2019 మార్చి కల్లా 29,000 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి తీరుతామని, అన్న అమృతహస్తం పథకం కోసం అందజేసే బియ్యం, పాలు, కందిపప్పు, నూనె, ఇతర వస్తువుల పంపిణీలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్ట్ రద్దు చేసి బ్లాక్ లిస్టుతో ఉంచుతామని అన్నారు. రాష్ట్రంలో 7,15,000 మంది గర్భిణీలకు 36 కోట్ల రూపాయల విలువైన పౌష్టికాహారం అందజేస్తున్నామని అన్నారు. పెండింగ్లో ఉన్న అంగన్వాడీ జీతాలు పెంచుతామని, ప్రతిపక్షాలు అంగన్వాడీలను కేవలం ఉద్యమాల పేరుతో వాడుకుంటున్నాయని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇన్ఛార్జి ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీ దుర్గా, సిడిపిఓలు, సూపర్వైజర్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబరు టాలీ చేయాలంటే వీళ్ళు పర్సనల్ దాన్ని పెట్టుకున్నారు కనుక మేమేమని చెప్పామంటే మేడం, సెంటర్ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కనుక కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ విజిట్ చేశాం. ఆర్జేడీ గారైన శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ పీడీ గారైన లక్ష్మీ దుర్గా గారు, మేమందరం కూడా కలిసి చాలా స్కూల్లో ఒక 2 అంగన్వాడీ స్కూల్స్, ఒకటి ప్రీ స్కూలు, ఇవన్నీ ఇదే కాకుండా అన్న అమృతాస్తం కింద ఏ విధంగా వర్క్ చేస్తున్నారనే దాని మీద కూడా మేము పరిశీలించింది కూడా జరిగింది. ముఖ్యంగా నేను చూసిన స్కూల్స్లో అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు. ఒక విలేజ్లో మద్దిపాడు అంగన్వాడీ బిల్డింగ్ కూడా అక్కడ పాడైంది. అంగన్వాడీ బిల్డింగ్ పాడైందే కాకుండా అంగన్వాడీ అక్కడ సిడిపిఓ కానీ, ముఖ్యంగా టీచర్స్ కానీ, ఆయాలు కానీ వీళ్ళు కూడా సరిగ్గా అక్కడ పనిచేసినట్లు కూడా కనిపించలేదు. ఎందుకంటే మామూలుగా మినిస్టర్లు వస్తున్నారంటే అక్కడ నీట్గా చేయడం కానీ, ద క్లీనింగ్ ఇవన్నీ కూడా చేస్తారు. నేను ఆ విధంగా కూడా ఎవరికి చెప్పకనే అక్కడ సడన్గా విజిట్ చేస్తే చాలా సమస్యలు కూడా నేను చూడొచ్చు అనే ఆలోచనతో ఈరోజు అక్కడికి వెళ్ళింది కూడా జరిగింది. చాలా వరకు ఫస్ట్ పనిష్మెంట్గా ఈరోజు వదిలేసాం. సెకండ్ టైం పోయినప్పుడు కూడా ఆ విధంగా ఉంటే వాళ్ళ మీద కూడా చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈరోజు అన్న అమృతాస్తం అనేది చాలా మంచి ప్రాజెక్టు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసి అన్న అమృతాస్తం అనేది పెడితే కొన్ని ప్రాజెక్టుల్లో ఉండింది. ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఈరోజు అన్న అమృతాస్తం అనేది 1వ తారీఖు నుంచి కూడా మనం ప్రవేశపెట్టాం. ఇది మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ అంగన్వాడీ వర్కర్ నుంచి సిడిపిఓ నుంచి పీడీ దాకా మన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యత తీసుకొని ఈ ప్రోగ్రాం కూడా మనం సక్సెస్ చేయాలి. సక్సెస్ చేస్తే ఏదో మాకు మంచి పేరు రావాలని కాదు. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ 3వ నెల ప్రెగ్నెంట్ లేడీ ఉంటుందో 3వ నెల నుంచి కాన్పయ్యేంత అనేది ఒక ఆలోచనలో కూడా మేము ఉన్నామని కూడా గుర్తు చేస్తున్నాం. ఎవరైతే ఇంకా రెంట్ ఇవ్వలేదు మనం అలాంటి వాళ్ళు కూడా తొందరగా అది కూడా రెంటు క్లియర్ కూడా చేస్తామని చెప్తున్నాం. కూరగాయల రెంట్ కూడా చాలా వరకు వాళ్ళు సొంత డబ్బులు కూడా పెట్టి కూరగాయలు కూడా తీసుకొచ్చినారు. అది కూడా వాళ్ళ చేతి నుంచి ₹1 పడకుండా ఆ డబ్బులు కూడా మేము క్లియర్ చేస్తామని కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, మేము వాళ్ళు అడిగినవన్నీ అన్ని రకాలుగా చేస్తున్నాం. వాళ్ళని కూడా మేము ఒకటే కోరినాం, అంగన్వాడీ టీచర్ కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ, సిడిపి వాళ్ళు కానీ, అందరూ పీడీ గారు కానీ, అదేవిధంగా మన ఆర్జేడీ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్గా పని చేయాలి. మన ఇంట్లో మనం ఏసీ రూముల్లో మన ఫ్యాన్ల కింద మనం కూర్చుంటే పనులు జరగవు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ స్కూల్స్కి మీరు వెళ్ళమ్మా, సిడిపి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి నెల మీరు 8 స్కూల్స్ కన్నా చూడాలి. చూసిన తర్వాత వెంటనే మాకు కూడా పంపించాలి. మీరు వెళ్తూ ఉంటే కనీసం భయం ఉంటుంది.
ఆ భయంతోనన్నా వాళ్ళు కూడా కరెక్ట్గా పని చేస్తారనే విషయమే అంగన్వాడీ వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరు ఏమైనా మీరు సరిగ్గా పని చేయకపోతే మాత్రం మీ మీద కూడా యాక్షన్ తీసుకునేదానికి నేను కూడా వెనకాడని కూడా తెలియజేస్తున్నా. అదే కాకుండా సివిల్ సప్లైస్ సంబంధించిన డిఎస్ఓ గారు డిఎం గారు ఉన్నారు. నేను మొన్ననే కమిషనర్ రాజశేఖర్ గారితో కూడా నేను మాట్లాడినాం. గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కానీ రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. వాళ్ళకి సిడిపి వాళ్ళ ఫోన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షునిగా నియమితులైన సింగరాజు వెంకట్రావు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో కలిసి తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాలినేనిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఏమండి ఎనకరా ఎనకంటరా వాళ్ళ కెమెరాలు కట్టబాకండి. రాము రాము అసలు ఆయన కానీ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా నియమితులైన సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో పదవినిచ్చిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అందుకు సహకరించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలకు తన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి, నగరంలో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో అందరినీ కలుపుకుపోతానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు జెజె ఆనందరావు, యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు, ప్రచార కమిటీ కన్వీనర్ జి ఓబుల్రెడ్డి, పార్టీ నాయకులు చుండూరు రవిబాబు, తూలిపూడి ప్రసాద్, నత్తల భీమేష్, సత్యం, కోలా ప్రభాకర్, దామరాజు క్రాంతికుమార్, మాజీ కౌన్సిలర్లు జలీల్, రఫీ, మహిళా నాయకురాళ్లు బడుగు ఇందిర, గంగాడ సుజాత, పోకల అనురాధ, పి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు మరియు మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు పార్లమెంట్ సభ్యులు సుబ్బారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఇంతకుముందు నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చేశాను. పెద్దలతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోనూ అందరం అన్నదమ్ముల్లాగా కలిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి చాలా కార్యక్రమాలు చేశాము. తదనుగుణంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను గుర్తించి టౌన్ సిటీ అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి వాసన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక విషయానికి వచ్చేలకే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద త్వరలోనే ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి కృతజ్ఞతలు తెలపడానికి, మిమ్మల్ని అందరిని కలవడానికి, అందరిని కలుపుకొని రేపు 2019 వాసన్న విజయానికి బాలినేని నాయకత్వంలో పనిచేయడానికి అందరం సుభిక్షంగా ఉన్నామని చెప్పి సురక్షితులై మేము 2019లో విజయం సాధిస్తామని తెలుపుతున్నాం. పనిచేసేటటువంటి వారికి న్యాయం చేస్తారు. వారి అర్హతను బట్టి పార్టీలో మంచి స్థాయిని కల్పించేటటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది అనేటటువంటి దానికి నిదర్శనం ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుండి మొదటగా ఒక కార్యకర్తగా, ఒక బాధ్యత కలిగినటువంటి, పదవులు లేకుండా కూడా నేను ఎప్పుడూ అంటూ ఉండేవాడిని, పదవి లేకపోయినా కూడా ప్రతినిధి కంటే బాధ్యత ఉన్నట్లుగా ప్రజలను సేకరించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆనాడు ఈ రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చాలని ప్రయత్నం చేసేటప్పుడు సమైక్యాంధ్ర పోరాటం చేస్తూ ఉంటే దానిలో ప్రముఖ పాత్ర పోషించి ఒక ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేయగలిగినటువంటి సంస్కృతి. యువజన కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా ఉండి తిరిగి
పట్టణంలో ఉన్న ఆవశ్యకతను గుర్తించి ఆ రోజు అధిష్టాన వర్గం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించబడిన సందర్భం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంటూ స్టేట్లో జాయింట్ సెక్రటరీగా ఉండి ఈరోజు సింగరాజు వెంకట్రావు మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడిగా నియమించినందుకు మరీ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రకాశం జిల్లా కాపునాడు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నా సోదరుడు సక్సెస్ఫుల్గా భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేయాలి. మేము ప్రకాశం జిల్లా కాపునాడు ఇతను వెంట ఉంటుందని తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షునిగా, ఒంగోలు సిటీ అధ్యక్షునిగా మా అన్న సింగరాజు వెంకట్రావు గారికి సిటీ అధ్యక్షుని నియమించడం వలన ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరము మా పార్టీ కేడర్ మొత్తం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఇంకా మంచి మంచి పొజిషన్లోకి మంచి పదవులు అవరోధించాలని కోరుకుంటూ ఈ పట్టణ అధ్యక్ష పదవి రావడం వలన రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎంతో ఎక్కువ కృషి చేసి మన పార్టీని గెలిపించడానికి దోహదపడతారు. అందువలన ఈయన మరింత పదవి ఎక్కువ మంచి పదవులు అనుభవించి భవిష్యత్తులో ఎంతో ఎదగాలని చెప్పి వైకాపా ప్లేనరీలో విద్యార్థి విభాగం ధర్నాలో ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను జిల్లా తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబులతో కలిసి మీడియా సమావేశంలో వైకాపా విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా మనం ఒకసారి గమనించుకుంటే ఈరోజు నిన్న మాట్లాడతారు, ఇంతవరకు జిల్లాకి ఏం తీసుకొచ్చారు, ఏం సాధించారు. ఒక అతనైతే ఒక 10 మంది ఎమ్మెల్యేలు దాన్ని కూడా ఏదో ఓటు కూడా మాట్లాడాడు, చెమట్లు దద్దములు అని చెప్పి. అతను ఏం మాట్లాడుతున్నాడో ఏందో అర్థం కాల. మొన్నటిదాకా పార్టీలోకి రావాలని చెప్పి తెగ ప్రయత్నం చేసిన వ్యక్తి అతను ఈరోజు చవట్లు దద్దమ్మలు, ఈ దద్దమ్మలు కూర్చోవడానికి ఇక్కడ ఎవడూ లేడు. మేము తెలియజేస్తా ఉన్నాం, మా పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో మేము ముందు నుంచి చెప్తున్నాం, IIIT మన ఒంగోలుకి ఇవ్వటం జరిగింది. IIIT క్లాసెస్ కూడా ఈరోజు ప్లేస్ ఎక్విజేషన్లో ఇబ్బంది ఉండబట్టి, ప్లేస్ లేదు కాబట్టి దానికోసం ప్లేస్ చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం రోజులు ఇడుపులపాయలో క్లాసెస్ పెట్టాం. ఇంకా IIIT రాలేదని మాట్లాడతారు ఏంటంటే, IIIT ఆల్రెడీ మన ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయింది. రెండవది వచ్చేసి మనకు వ్యవసాయ కళాశాలలు వచ్చేసి మనకి కనిగిరిలో ఇచ్చాం. అదేవిధంగా మార్కాపురంలో కూడా 2 కాలేజెస్ ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా ఉద్యాన కళాశాల కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. లేదంటే అది ఏం తీసుకొచ్చారు, 16,000 కోట్లు రోడ్డు బడ్జెట్లో ఈరోజు తీసుకొచ్చి ఒక్కో జిల్లాకు తీసుకొస్తా, ఈరోజు అమలు పరుస్తా. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడంటే ఆ సమర్థవంతమైన నాయకుడు ఉండబట్టి. ఇతను అయి ఉంటే ఎప్పుడో దోచుకొని ఇంకా ఎక్కడ కనపడకుండా పోయి ఉండేవాడు. వాళ్ళు ఏదంటే అది మాట్లాడటానికి, ఏదంటే అది జనాలకి మబ్బు మాటలు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పితే ఏదైనా ఒకటి చేయాలి అన్నప్పుడు దానికి విధి విధానాలు కానీ దానికి వచ్చేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. దాని తగ్గట్టుగా చేయడం పద్ధతి ప్రకారంగా చేయాలి. దాన్ని చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు, జిల్లాకి ఏం తెచ్చారని అడుగుతున్నా నేను. ఆయన 13 నెలలు మంత్రిగా ఉన్నాడు, జిల్లాకి ఏం తెచ్చాడు? 18 నెలలు మంత్రిగా ఉన్నాడు, ఏం తెచ్చాడు జిల్లాకి? వాళ్ళ బంధువు, అందులో రాజశేఖర రెడ్డి దగ్గర బంధువు, ఏం తెచ్చాడు అతను? ఇవాళ మాట్లాడతారు ప్రతి ఓడు, ఆ యూనివర్సిటీ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్పి. ఏం చేశారు? ఒక రోడ్డు అన్నా వేసాడా? ఒక బ్రిడ్జ్ అన్నా కట్టారా? లేకపోతే జిల్లాలో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారా? అదేమంటే నేను రిమ్స్ తీసుకొచ్చాను అన్నాడు. లేకపోతే జిల్లాలో ఏమైనా ఇంకేం తీసుకొచ్చారు? ఒక యూనివర్సిటీ తీసుకొచ్చావు నువ్వేమన్నా? 10 సంవత్సరాలు మీ బంధువేగా సీఎం. మా బంధువు కూడా సీఎం అయి ఉంటే మేము ఇంకా ఎన్నో తెచ్చుండేవాడిని నేను ఇక్కడ. ఆయన జగన్ మాట్లాడతాడు, అతను మామూలుగానే జిల్లాకు వస్తేనే ఏకవచనంతో మాట్లాడతాడు. సంస్కారం లేని వ్యక్తి. ఆ సంస్కారం లేని వ్యక్తి ఏ పెద్ద అనేది ఉండదు, చిన్న అనేది ఉండదు, లేకపోతే ఒక తోటి వయసు అనేది కూడా ఉండదు. అలాంటిది అహంకారం పట్టిన అతను. అలాంటి అతను అతను కూడా ఏదేదో మాట్లాడతాడు. మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం, మీ తాట తీస్తామని చెప్పి. ఆ రకంగా గుండాయిజం, రౌడీజంగా ఇప్పుడు అసలు అధికారం లేకుండానే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంక రేపు అధికారంలో ఉన్నప్పుడు మనుషుల్ని ప్రశాంతంగా ఉంచుతారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దగ్గర 4,200 కోట్లు ఈడీకి ఆల్రెడీ అనౌన్స్ చేసింది, ఇది అటాచ్మెంట్ ఇచ్చింది. అంటే
పక్కాగా ముద్దాయి అని చెప్పేసి అటాచ్మెంట్ ఇచ్చింది. మనం ఏదో వేగ్గా చెప్పేది కాదు. 16 నెలలు చెప్పకూడదు తిని వచ్చాడు ఆయన. అది వరకు జైల్లోకి పోయేటప్పుడు నవ్వుతా చెయ్యుపుతుంటాడు, వచ్చేటప్పుడు నవ్వుతా చెయ్యుపుతాడు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు జైలుకి వెళ్ళేవాడు చెయ్యొప్పటమే, డయాస్ ఎక్కేవాడు చెయ్యొప్పటమే. అలాంటిది ఆ జైలు అంటే కూడా ఆయన ఏదో సొంత ఇల్లులాగా చూసుకునే వ్యక్తి. అతను ఏం చేస్తాడా ఏందా ముందు పద్ధతులు తెలుసుకోమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదైనా కూడా ఒక మాట్లాడే విధానం, ఒక పద్ధతి ప్రకారం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు ఆయన ఒక హోదాని, ఆయన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ జిల్లా నాయకులకి, జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్తా ఉన్నాం, నువ్వు ఏం చేసావా ఏందనేది కూడా నువ్వు రా చెప్దాం. జిల్లాలో నువ్వేం తీసుకొచ్చావు, మేమేం చేసాం. ఈరోజు చిత్తశుద్ధితో మేము ఏ పెద్ద అనేది ఉండదు, చిన్న అనేది ఉండదు, లేకపోతే ఒక తోటి వయసు అనేది కూడా ఉండదు. అలాంటిది అహంకారం పట్టిన అతను. అలాంటి అతను మొన్న కూడా అతను కూడా ఏదేదో మాట్లాడతాడు. 30 సంవత్సరాల ముఖ్యమంత్రి నేను కలగన్నాడా ఏంది అతను ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు అయిందని, లేకపోతే ఏదైనా మిషన్కి ఏమైనా ముందు పోయి చూసి వచ్చాడా అయింది. అలా సినిమా ఉండేది ఆదిత్య 369 అని, ముందు ఎక్కేదైనా ముందు సంవత్సరాలు చూసి వస్తారు. అట్లా ఏమైనా ఈయన చూసి వచ్చాడా అయింది. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, నేనే పరిపాలిస్తా, లేకపోతే అధికారులను బెదిరిస్తాడు ఒకడు. మేము వచ్చిన తర్వాత మీ అంతా చూస్తాం, మీ తాట తీస్తామని చెప్పి ఆ రకంగా గుండాయిజం, రౌడీజంగా ఇప్పుడు అసలు అధికారం లేకుండానే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంక రేపు అధికారంలో ఉన్నప్పుడు మనుషుల్ని ప్రశాంతంగా ఉంచుతారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దగ్గర 4,200 కోట్లు ఈడీకి ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇది అటాచ్మెంట్ ఇచ్చింది అంటే పక్కాగా ముద్దాయి అని చెప్పేసి అటాచ్మెంట్ ఇచ్చింది. మనం ఏదో వేగ్గా చెప్పేది కాదు. 16 నెలలు చెప్పకూడదు తిని వచ్చాడు ఆయన. అది వరకు జైల్లోకి పోయేటప్పుడు నవ్వుతా చెయ్యుపుతుంటాడు, వచ్చేటప్పుడు నవ్వుతా చెయ్యుపుతాడు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు జైలుకి వెళ్ళేవాడు చెయ్యొప్పటమే, డయాస్ ఎక్కేవాడు చెయ్యొప్పటమే. అలాంటిది ఆ జైలు అంటే కూడా ఆయన ఏదో సొంత ఇల్లులాగా చూసుకునే వ్యక్తి. అతను ఏం చేస్తాడా ఏందా ముందు పద్ధతులు తెలుసుకోమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదైనా కూడా ఒక మాట్లాడే విధానం, ఒక పద్ధతి ప్రకారం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు ఆయన ఒక హోదాని, ఆయన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ జిల్లా నాయకులకి, జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్తా ఉన్నాం, నువ్వు ఏం చేసావా ఏందనేది కూడా నువ్వు రా చెప్దాం. జిల్లాలో నువ్వేం తీసుకొచ్చావు, మేమేం చేసాం. ఆయన మాట్లాడతాడు ఫ్లోరైడ్ సమస్యలు మీద ఉందని. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడండి ఫ్లోరైడ్ సమస్యల గురించి? 18 నెలలు ఉన్నాడే, నిద్రపోయారా? సరే ఎమ్మెల్యే అంటే సరే అనుకోవచ్చు, ఇక్కడ ఏం చేయాలా ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు. నేను ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఇవాళ ఏంటంటే మనం ఏం చేసామా వాళ్ళు ఏం చేశారు అనేది ఇవాళ ప్రజలకే తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు జిల్లా మంత్రిగా ఉన్నావు కదా, జిల్లా మంత్రిగా నువ్వేం చేసావు? ఫ్లోరైడ్ సమస్య ఉందనేది ఇప్పుడు కాదు, నువ్వు ఇప్పుడే సంకల్ప బాదుకొని ఏం చేయలేదు అనేది నువ్వేమీ ఆలోచించలేదు. మేము చేయాల్సిన బాధ్యతలు మా మీద ఏమున్నాయో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఈరోజు ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా మబ్బు మాటలు, మాయ మాటలు చెప్పి ఏదో విధంగా చేసుకునే పరిస్థితి మాత్రం మంచిది కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక అతను ఒక అతను ఏదో ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను సురేష్. ఆయన ఏందనేది, ఆయన సంగతి ఏందనేది ఆయన చూసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఎక్కువ మాట్లాడటం కూడా మంచిది కాదు. మాట్లాడాల్సి వస్తే మేము కూడా ఎక్కువ మాట్లాడటం, వ్యక్తిగతాలకు పోతే ఎక్కువ కూడా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. అది మంచి పద్ధతి కాదు. 10 మందికి ఉపయోగపడే పని చేయాలి, 10 మంది మెచ్చుకునే పని చేయాలి. దాని తగ్గట్టుగా ఉండేటప్పుడే మనుషుల్లో గౌరవం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదో ఒక రోజులో వస్తుందిలే, మీడియాలో వస్తుంది, పేపర్లో వస్తుంది, ఇట్లా కంటే అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అనుకుంటే ఏమీ కాదు. అది మంచిగా సంస్కృతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా చిత్తశుద్ధితోటి దానికి డెవలప్మెంట్స్ విషయంలో ప్రతి ఒక్కటి చేస్తున్నాం. వీళ్ళు 10 నిర్ణయాలతోటి నడపలేక ఎక్కడో ఉత్తరాది నుంచి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి రాజకీయ విశ్లేషకుడిని సలహాదారుగా తెచ్చుకొని అతని యొక్క సూచనలు సలహాలతోటి పార్టీని నడిపించడం, అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే ఈనాడు ఉన్నటువంటి ఈ పార్టీకి ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా అపనమ్మకంతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద.
అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఎవరు కూడా అంగీకరించేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి అభూత కల్పనలు, అసత్యాలతోటి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ప్రజలకి కొడుతున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారి గురించి, మా తెలుగుదేశం మా మంత్రి గారి గురించి, మా ఎమ్మెల్యేల గురించి, మరి చంద్రబాబు గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడేటటువంటి నైతిక అర్హత ఆదిమూలపు సురేష్కు లేదు అనేటువంటి మరి విషయాన్ని తెలియజేస్తూ ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 68 సంవత్సరాల్లో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే, ఆయన అనుభవం అంత వయసు లేని ఒక సైకో, ఒక పిచ్చోడు మనకి అపోజిషన్ లీడర్గా ఉండటం మనందరి కర్మ అని చెప్పి నేను ఈ సభకు తెలియజేస్తున్నాను. మరి గతంలో ఒకసారి వచ్చాడు ఫ్లోరైడ్ బాధితుల మీద ధర్నా అని చెప్పి. మరి మీ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లాని ఆనుకొని ఉన్న నాగార్జున సాగర్ ఈ ఉమ్మడి రాష్ట్రంలోని అత్యంత ఫ్లోరైడ్ గల జిల్లా ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లా. ఆ రోజు నీ అబ్బాయి ఏం చేశాడు ఆ నల్గొండ జిల్లాకి? అక్కడ లేరా ఫ్లోరైడ్ బాధితులు? నువ్వేం చేసావు? నువ్వు చెప్పావా మీ నాన్నకేమన్నా ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది, ఈ జిల్లాలో ఎక్కడైనా ప్రజలే, ఈ ఫ్లోరైడ్ సమస్య నువ్వేమన్నా పోరాడావా? మీ నాన్న దగ్గరికి వచ్చే పారిశ్రామికవేత్తలు జేబులు కట్ చేసుకుంటూ నువ్వు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఏమన్నా ఒక సమస్య కూడా పట్టించుకున్నారు. మరి అదే రోజు 5 సంవత్సరాలు ముఖ్య పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఈ జిల్లా నడిపిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వేమన్నా ఈ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, ఈ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు చాలా మంది ఉన్నారని చెప్పి నువ్వేమన్నా రాజశేఖర రెడ్డిని కలిసావా? దాని మీద ఏమన్నా మాట్లాడావా? పిచ్చి పట్టిన వాగ్దానాలు, పిచ్చి పట్టిన ధర్నాలు, 6 నెలలకోసారి రావటం, 250 రూపాయలు పట్టి జనాలు దోలుకోవటం, సినిమా యాక్టర్లాగా నటించడం, ఏళ్ళటం. మరి ఏంది, ఎక్కడికి పోతున్నావు? మరి బాలినేని శ్రీనివాసరెడ్డి చూస్తే రోజు నీరు ఇవ్వకపోతే నేను పోటీ చేయనన్నాడు. జిల్లాలో వర్షం కురవడంతో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, దీనిపై వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. ముండ్లమూరు మండలం పెదరావిపాడు గ్రామాన్ని సిద్ధా సందర్శించారు. గ్రామంలో విష జ్వరాల బారిన పడి 2 మృతి చెందగా 60 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సిద్ధా తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందాయని తెలిపారు. డ్రైనేజీ నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు సిద్ధా పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిఎంహెచ్ఓతో కలెక్టర్ గారితో మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ రవి, అట్లానే ఇక్కడ సంబంధించిన ఎంపీపీ కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, అట్లానే వెంకటరావు గారు, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కేర్ తీసుకుని ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయంతో ఇమీడియట్గా నాకు ఫోన్ చేయటం, ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడటం, డిఎంహెచ్ఓతో మాట్లాడి ఇమీడియట్గా డాక్టర్స్ని ఇక్కడికి పంపించడం, శిబిరం ఏర్పాటు చేయటం, ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటికి ఇమీడియట్గా కావాల్సిన వైద్యం ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా గ్రామానికి సంబంధించి ఇక్కడ సైడ్ డ్రైనేజ్ లేకపోయినప్పటికీ ఇక్కడైతే మురుగు వాతావరణం లేదని చెప్తున్నారు, లార్వా కానీ అటువంటివి లేదు. కాకపోతే గాలిలో ఉన్న తేడా వల్ల ఇవి డిసీజెస్, ఇవి ఫీవర్ రావటం జరిగిందని డాక్టర్స్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ డ్రైనేజ్ నిమిత్తం కూడా ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి 25 లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఇప్పించడం జరుగుతూ ఉంది. ఇమీడియట్గా వాటిని కూడా పూర్తి చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఎక్కడన్నా సమస్య ఉన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం, వాడిని కాపాడుతాం. అది మా బాధ్యత. మీకైతే ఫ్రీగా అయిపోతే ఆ 3 లక్షల కన్నా బాగా చేస్తున్నారు. ఏంటిది
ఎన్ని రోజులైందమ్మా? 5 రోజులైందా? తగ్గిందా మీకు కూడా? మీకు కూడా జ్వరాలు వచ్చినాయా? మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 88వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అద్దంకి బస్టాండ్ పార్టీ కార్యాలయంలో గల దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, పార్టీ నాయకులు మారెళ్ల వివేకానంద, టీవీ శ్రీరామ్మూర్తి, బొమ్మినేని మురళి, సిరిగిరి రంగారావు, యోగయ్య యాదవ్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు అందరికీ తెలియని కొమ్మూరు పట్టణానికి సంబంధించి అదే పాటలో ప్రయాణిస్తున్నటువంటి మన స్థానిక జిల్లా ప్రధాన కార్యదర్శి దగ్గర చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముందు ఒక రైతుగా కొద్దిగాటి పొలంతో రైతుగా వ్యవసాయం చేసి దాని తర్వాత చిన్న వ్యాపారస్తులుగా వచ్చి దాని తర్వాత ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉండి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా స్టెప్ బై స్టెప్ లైఫ్లో ప్రతి ఒక్కటి చూసిన వ్యక్తి మన ఆంజనేయ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే కష్టం చూశాడు, పొలం పని చేయడం చూశాడు, మళ్ళా డబ్బు లేని విధంగా ఉండేటప్పుడు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా చూశాడు, మళ్ళా అన్ని దేశాల్లో తిరిగాడు, రాజకీయ హోదాని చూశాడు. ఒక మనిషి అన్నీ చూసి దానికి తగ్గట్టుగా ఆయన జీవితం పరిపూర్ణం చేసుకోవడం, ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం ఇది చాలా సంతోషమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం. మేమైతే కష్టం తెలియదు, ఈరోజు మా పొలాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, అది వ్యవసాయం నేనైతే ఎప్పుడూ చేయలే. ఎప్పుడో నేను చదువుకునేటప్పుడైతే మా నాయనమ్మ ఈరోజు వ్యవసాయం మొదలు పెడుతున్నాం, సెగడం చేయాలి, ట్యాంకు నాగంతో ఉన్నాలని చెప్పేస్తే ఒక వరుసంగా దున్నేసి వచ్చేవాళ్ళం. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి యొక్క జన్మదినాన్ని ఇంత బాగా నిర్వహిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అనుకోకుండా ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు రాజకీయం ప్రారంభం నుంచి ఆయన మరణం వరకు కూడా ప్రతిరోజు ఆయనతోటి సంబంధాలు నిర్వహించినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. 1987 ఏప్రిల్లో నాగులపల్లిపాడు మండల ప్రెసిడెంట్గా నేను ఎన్నికయ్యాను. అదే సంవత్సరంలో మరి ఆగస్టు సెప్టెంబర్ చనిపోయిన తర్వాత జయంతి వర్ధంతి జరపాలంటే అది చాలా తక్కువ మందిగా జరుగుతుంటాయి. వాళ్ళల్లో మన స్వర్గీయ శ్రీ రామచంద్ర ఆంజనేయ గారు వాళ్ళు. ఎందుకంటే నేను 94 కౌన్సిల్లో పోటీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కౌన్సిల్ అయ్యాను. తర్వాత తెలుగుదేశం పార్టీలో 97 సంవత్సరంలో వైస్ చైర్మన్ ఉన్నాను. తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మంత్రి గారిని ఫాలో అయిన ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు దగ్గర నుంచి చూశాను. కొద్దిగా కాన్స్టిట్యూన్సీ మీ అందరికీ తెలుసు.
తెలుగుదేశం పార్టీలో జరుపుకోవటం, ఆయనతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి నుంచి పార్టీలో ఆయనతో సహచర్యం చేసిన ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఆయనతోటి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ కార్యక్రమానికి రావటం, దానికి అధ్యక్షుడు ఇచ్చినటువంటి సోదరుడు రవిచంద్ర జనరల్ సెక్రటరీగా కానీ, నేను తెలుగు అధ్యక్షుడిగా ఉన్నాను, మన డేవిడ్ రాజు గారు, ఇలాగ తులసిరావు గారు, అందరితోటి ఆయనకి మంచి అటాచ్మెంట్స్ ఉండేది. అందరూ సర్వగా పోయేవాళ్ళు. ఎందుకంటే జిల్లాగా పిలిచిన వ్యక్తి దాదాపు ఆయనతో ఉన్నటువంటి సంబంధాల్లో రంగాన్ని నన్ను తప్పని ఎప్పుడు పిలిచేవాడు కాదు, రంగారావుని పిలిచేవాడే కాదు. అంటే రంగారెడ్డి ఆప్యాయత ఎంత, దాంట్లో ఎంత ఆప్యాయత ఉందో నాకు ఆయన పిలిచినప్పుడు ఎంత అనుభూతి ఉండేది కూడా నాకు స్మరించుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి అలాంటి పెద్ద అయినా మరి ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఏదేమైనా అనేక సందర్భాల్లో ఒంగోలు నుంచి వేరే కాన్స్టిట్యూన్సీ మీటింగ్ వెళ్ళాలంటే మాకు వెహికల్ ఉండేది కాదు. జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి వ్యక్తి మన వ్యక్తులందరూ కూడా ముందే చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తర్వాత గట్టిగా మాడు అంటే ఏదైనా చనిపోవాల్సిందే. కానీ కొందరు వ్యక్తులు వాళ్ళు చనిపోయినా కానీ చేరాలంటే ఆ రోజు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేసి ఈ జిల్లాకి పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చి దామచర్ల పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిన సందర్భం ఉంది. అదేవిధంగా దామచర్ల సబ్బుపాయమ్మ పేరు మీద డిగ్రీ మహిళా కళాశాల పెట్టిన సందర్భం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదుగుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఈ జిల్లాలో ప్రజలందరి అన్నం పొందిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దామచర్ల ఆంజనేయులు గారు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కానించి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పీవీఆర్ ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు ఎన్ఎస్ఆర్ ఆంజనేయులు ఈరోజు ఉదయం కన్నుమూశారు. సుమారు 4 దశాబ్దాల పాటు ఆంజనేయులు పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో పనిచేసి మంచి పేరు సాధించారు. ఎన్ఎస్ఆర్ ఆంజనేయులు మృతి పట్ల పలువురు సంతాపాన్ని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల సంఖ్యా వివరాలను ఈ నెలాఖరులోపు అందచేయాలని డిఓ విజయ్ భాస్కర్ తెలిపారు. విద్యార్థుల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో ఒంగోలులోని డిఆర్ఎన్ఎం హైస్కూల్లోని డీసీఈబీ కార్యాలయంలో అందచేయాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు వారధులు లాంటి వారని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అటువంటి ఉద్యోగులకు అండదండగా ఉంటూ తమ సహాయ సహకారాలు అందిస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒంగోలులోని బాలాజీనగర్లో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం నిర్మాణాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ వైవి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల సొంత నిధులు కేటాయించిన బాలినేని స్ఫూర్తితో ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. మరో 20 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు అందించిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు. ఉద్యోగులకు తనవంతు సహకారం అందిస్తానని, వారికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె శరత్ బాబు, సంఘ నాయకులు సయ్యద్, నాసర్ మస్తాన్వలి, కొత్తపల్లి మంజేష్, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, కె శివకుమార్, డి నాగేశ్వరరావు, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ ఆనంద్ బాబు, నరేంద్రదేవ్, ఓంకార్, కె రామారావు, పి మాధవి తదితరులు పాల్గొన్నారు.
గారికి మిగతా ఎన్జిఓ సంఘ నాయకులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఫస్ట్ శ్రీనివాసరావు గారు అడిగిన ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన 2 నెలలకు 3 నెలలకు అప్పటికే మనం అధికారంలో రక ప్రతిపక్షంలో ఉన్నాం. పశ్చిమ ప్రాంతం చూస్తే ఎడారి ప్రాంతం మాదిరిగా ఉంది. ఇప్పుడు నేను రియలైజ్ శ్రీనివాసరావు కొన్నాళ్ళు పెట్టండి, ప్రస్తుతం ఇంతే ఇస్తాను అని చెప్పి ముందు అసలు 10 లక్షలు ఇస్తానని చెప్పారు. ఆయన తీసుకున్నాడు. తీసుకుని మళ్ళీ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి మళ్ళా గొడవ పెట్టాడు. సరే 20 లక్షలు ఇస్తాను, మళ్ళా కొన్నాళ్ళగా ఆలోచిద్దాం, జిల్లాల పరిస్థితులని మొత్తం మీద చక్క పెట్టుకున్నాక ఆలోచిద్దామని చెప్పి ఆలోచన చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈ 3 సంవత్సరాల్లో మన ఎంపీ నిధుల నుంచి జిల్లాలో ఎక్కడ తాగునీటి ప్రాంతం లేకుండా శాయశక్తులా కూడా చేయడం జరిగింది. సుమారు ఈ 3 సంవత్సరాల్లో 15 కోట్ల రూపాయల నిధులు నేను ఖర్చు పెడితే నాకు 15 కోట్ల రూపాయల నిధులు వస్తే అందులో 14,56 లక్షలు నేను ఖర్చు పెట్టా ఇప్పటి వరకు. అందులో 70% తాగునీటికే ఖర్చు పెట్టడం జరిగింది జిల్లా. ఎందుకంటే కనీసం తాగునీటి సమస్య కూడా పరిష్కరించినప్పుడు మనకి పదవులు ఎందుకు, ప్రజలకు తాగునీరు కూడా సప్లై చేయడం అనేది ఒక ఆదర్శంగా ఎన్జిఓస్ సత్సంబంధాలు మొదటి నుంచి నేను 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎంతో సత్సంబంధం కలిగి ఉన్నాను. ఒక ఎమ్మెల్యేకి మంచి పేరు రావాలంటే ఎన్జిఓస్ సహకారం పూర్తిగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎప్పుడు కూడా ఏ చిన్న ఎన్జిఓతో కూడా నాకు ఎప్పుడు కూడా డిస్ప్యూట్ అనేది రాలేదు, ఎప్పుడు కూడా క్లాష్ అనేది లేదు. ఎందుకంటే నేను వాళ్ళకి ఏం చెప్పినా కూడా నాకు సహకరించారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు కూడా రాలేదు. మన అటువంటి సంబంధాలను కలిగినటువంటి ఎన్జిఓస్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి సభలో తెలియజేస్తున్నాను. ఇందాక లాభంకి వచ్చినప్పుడు నేను చూసుకోవడానికి వచ్చాను. ఎంపీ గారి ఇట్లా కళ్యాణం చెప్పడం ఒకసారి చూసుకోవడం అని చెప్పి అన్నారు. నేను వచ్చిన లాభంకి వచ్చిన తర్వాత అనుకున్నాను బండి శ్రీనివాసరావు గారు మళ్ళీ టార్గెట్ పెట్టాడు ఇక్కడ అని. ఇంకా అందరికీ సమకూర్చేది ఇక్కడ ఖచ్చితంగా కూడా అడుగుతాడు అనుకున్నాను. అట్లనే అడిగారు. కానీ అవసరం కూడా ఉంది కాబట్టి అడగడంలో ఏ తప్పు లేదు. అది చేయగలిగిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. రెవెన్యూ సమస్యలు తమ దృష్టికి అధికంగా వస్తున్నాయని తెలిపారు. దర్శిలోని పీజీఎన్ క్లబ్లో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో రాఘవరావు పాల్గొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇక నుండి ప్రతి నెల 14వ తేదీన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై నియోజకవర్గ స్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని సిద్ధా రాఘవరావు తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒక పర్యాయం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులు, మహిళలు, పేద వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం 2018 నాటికి తొలిదశ పనులు పూర్తవుతాయని, బ్యాక్ టన్నల్ త్రవ్వకానికి టెండర్లు కూడా పిలిచామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఈ సందర్భంగా తెలియజేశారు. కందుకూరు ఆర్డీఓ మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్ రవి, డీఎస్పీ విఎస్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ సూర్యచిన సుబ్బారావు, ఎంపీపీ పూసల సంజీవయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మారం శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం పరిష్కారం ఏ విధంగా చేయగలమా లేదా వచ్చిన అర్జీదారులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాని మీద ఇంకొక నిర్ణయం తీసుకుని మన దగ్గర లాస్ట్ వీక్ ఆర్డీఓతో మాట్లాడి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రజలే మేము ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ప్రజలే ముందు అని ఒక నామకరణం చేశాము. ఆ ఒక స్ఫూర్తితో ప్రజల దగ్గరికే మేము రావాలి,
ప్రజలకున్న సమస్యలు తీర్చాలి అనే ఒక ఆశయంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఇక్కడ ఒక పక్క అర్జీలు తీసుకోవటం, దానికి రసీదు ఇవ్వటం, ఒక పక్క మీ సేవ, ఒక పక్క ఎంఆర్ఓకి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి రికార్డ్స్ కూడా ఇక్కడే చెక్ చేసి చిన్న సమస్యలు ఉంటే ఇమీడియట్ గా మీ సేవ ద్వారా అది క్లియర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు చూస్తే దర్శి మండలం నుంచి 72 గంటలకి 75 అర్జీలు రావటం, మండలపురం మండలానికి 21 అర్జీలు రావటం, తాలూరు మండలానికి 32, కుర్చేరు మండలం 39, దొనకొండ 93, మనకి 220 అర్జీలు ఈరోజు 2 గంటలకి రావటం జరిగింది. మీకు వీలైనంత వరకు ఆర్డీఓ గారితో నేను మాట్లాడుతున్నాను. వీలైనంత వరకు చేయగలిగిన ఈ పూట కొన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేయలేని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ తీసుకుని వారికి ఇన్ఫార్మ్ చేయండి, వారి సెల్ నెంబర్ తీసుకోండి, వారికి తెలియపరచమని చెప్పాము. సన్నా పుల్లారెడ్డి వట్లపాలెం, త్వరగా రావాలి బాబు, వచ్చే వాళ్ళకి. తర్వాత దగ్గుబాటి శ్రీనివాసులు, సన్నా కొండయ్య, వతులు, తల్లపల్లి రమణమ్మ, శోభారాణి గారు, వాసుదేవరెడ్డి, దానం, అర్హులైన వారందరికీ కులమతాలకు పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూరాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. దిశ కార్యక్రమంతోనైనా జిల్లా దిశ మారాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశం 2వ జిల్లాగా ఉందని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు ఉన్నత ప్రమాణాలతోటి జీవించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 28 రకాల పథకాలను దిశ కార్యక్రమం ద్వారా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేటర్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో చర్చించారు. జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ అధ్యక్షతన సిపిఓ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, జంకే వెంకట్రెడ్డి, ఎంపీపీలు పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు టీడీపీ వారికే వెళుతున్నాయని, అర్హులైన వారి దరిచేరడం లేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీలో ఎంపీపీలు ఉన్నారు, ఎంపీపీ చైర్మన్, గ్రామ స్థాయి జన్మభూమి కమిటీలో సర్పంచ్. లిస్ట్ ఇవ్వడం కదా సార్, భాగస్వామ్యం చేయండి సార్. జస్ట్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు వన్ పార్టీ, జస్ట్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు సమ్ అదర్ పార్టీ, వి విల్ ఇగ్నోర్ ఆల్ దిస్ పాయింట్స్. వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారంటే వాట్ యాక్చువల్ మీరు అడ్రస్ చేసింది, అందులో ఏమైనా అవతవకలు జరిగాయా, అందులో అవతవకలు జరిగాయా, especially with all the public representatives. You see the government policy is very clear, the state government and the CM are very clear. 6-step validation, Aadhaar seeding, all these are only to weed out the ineligible beneficiaries. Ekkadaina ineligibility cannot be tolerated. Arhulaina vallake jaragali kabatti meeru as transparent as possible share the details so that MPs also will be able to bring out any ineligible beneficiaries who treat inevitably. 60,000 మంది లబ్ధిదారులు ఎన్నుకున్నప్పుడు దానికి కన్వీనర్ యువర్ సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ is a convener for that sir, and then municipal commissioner, Ongole municipal corporation, one of the member, 2 MLAs, one from Ongole MLA garu and Santosa Portugal. I have 6 wards in that. We are also members of that. And the chairman application ఇవ్వాలి, మేము స్క్రీనింగ్ చేస్తాం, ఇంతమంది కూర్చున్నాం కాబట్టి ఇంతమంది కూర్చున్నప్పుడు మేము మీకు న్యాయం జరుగుతారో నమ్మకం ఉంటుంది సార్. సో కాబట్టి కూడా తీసుకొచ్చి మేము ఇచ్చిన తర్వాత
మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 88వ జయంతి సందర్భంగా ఇస్లాంపేటలోని ఎయిడెడ్ స్కూల్లో తెలుగు యువత నాయకులు కరీముల్లా మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ బాషా, నగర టీడీపీ కార్యదర్శి జాన్ సైదా ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు, ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 88వ జయంతి సందర్భంగా స్థానిక ఇస్లాంపేటలో తెలుగు యువత నాయకుడు కరీముల్లా గారి నాయకత్వాన ఎయిడెడ్ స్కూల్లో పిల్లలకి బుక్స్, ప్యాడ్స్, పెన్సిల్స్, పెన్స్ కార్యక్రమం జరిగింది. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి జయంతి సందర్భంగా మరి పేద పిల్లలకి, వారికి పిల్లలంటే చాలా ఇష్టం, పేద పిల్లలకి నోటు పుస్తకాలు అందియాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగు యువత ఆధ్వర్యంలో మరి 1968లో ఏర్పడినటువంటి అతి పురాతనమైనటువంటి స్కూల్లో ఇంతకుముందు 500 మంది పిల్లల దాకా చదువుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు 50 మందికి ఆ యొక్క స్ట్రెంత్ తగ్గిపోయింది. కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ కాన్వెంట్స్ యొక్క ప్రభావంతో అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్కూల్ని నడుపుతూ అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు ఈ పాఠ్య పుస్తకాలు ఆయన పేరు మీద పంచటం, కరీముల్లా గారి ఆధ్వర్యంలో అందరి సభ మీద అందరి యొక్క కార్యకర్తలతో ఈ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఆంజనేయులు గారికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యకర్తలు అక్షరం వెలుగు ఆధ్వర్యంలో ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్లోని విద్యార్థులకు జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు చేతుల మీదుగా పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు చుండి దేవదాసు, సెయింట్ జేవియర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ సౌకీలు, ఇంకా రోజ్ మేరీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పేదలకు నివేశ స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదం సాహెబ్ తెలిపారు. ఈ నెల 21 వరకు ప్రయాణికులు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులే ఆర్టీసీకి దేవుళ్లని, అటువంటి ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నామని అన్నారు. ప్రయాణంలో పలు రాయితీలు ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా రాయితీల గురించిన పాంప్లెట్ విడుదల చేశారు. ఈ సమావేశంలో సిటిఎం మురళీబాబు, కమర్షియల్ ఏటీఎం శ్రీమన్నారాయణ, ప్రత్యేక అధికారి సుధాకరన్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక్కరోజు ఒక్కో అంశం మీద మేము చర్చలు మరియు ఆ వర్గానికి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1వ తారీఖున మేము పబ్లిసిటీ బాగా అన్ని వర్గాలు తెలిసే విధంగా పబ్లిసిటీ చేస్తాం. బ్యానర్స్ ద్వారా, పాంప్లెట్ ద్వారా, యాడ్స్ ద్వారా, బస్ స్టేషన్ ఉన్న సీసీటీవీల ద్వారా. మీ ఆర్టీసీ ఇస్తున్న రాయితీలు ఏంటి? ముఖ్యంగా క్యాట్ కార్డు అందరికీ తెలిసిన ఎప్పటి నుంచో క్యాట్ కార్డు అమల్లో ఉంది. ఇప్పటికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా క్యాట్ కార్డులు అంటే ఎలిజిబుల్గా పర్సన్స్ ఇంచుమించు 5 లక్షల మంది ఉన్నారు ఎలిజిబిలిటీ వాళ్ళు. 5 లక్షలకు గాను కేవలం 3,73,000 మంది మాత్రమే వాడుకుంటున్నారు. అంటే ఇంకా కూడా చాలా గ్యాప్ ఉందన్నమాట. అది మా టార్గెట్ గ్రూప్. అంటే వనితా కార్డు మీ అందరూ తెలుసు. మరి తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు చాలా పూర్ పీపుల్ కాబట్టి వాడిని మరి ఆర్టీసీలో చాలా నామాత్రంతో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి 100 రూపీస్తో, కేవలం 100 రూపీస్. క్యాట్ కార్డ్ అయితే 250 రూపాయలు. ఇది కేవలం 100 రూపాయలతోనే మరి వనితా కార్డు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మరి చాలా తక్కువ వాడుతున్నారు. ఇది యాక్చువల్గా మన ఎలిజిబుల్ వైట్ కార్డు హోల్డర్స్ 132,071 మంది ఉంటే 71,000 మంది ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో
కేవలం 92,000 మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. కాబట్టి ఇంకా చాలా గ్యాప్ ఉంది. మరి వీళ్ళందరికీ టార్గెట్ ఉద్దేశంగా ఈ 1 వీక్ ఆ వర్గాల వారికి తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ముఖ్యంగా వనితా క్యాట్ కార్డ్ సేల్స్, తర్వాత సిల్వర్ కార్డ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ కోసము అంటే 20 రోజుల ఛార్జీతో 30 రోజులు ప్రయాణం. మరి 20 రోజులు ఛార్జీ 30 రోజులు అంటే ఆల్మోస్ట్ మన 4 రోజులు హాలిడేస్లో పోలేకపోయినా 5 రోజులు మనకు కలిసి వస్తూ ఉంటుంది. దానివల్ల ఇది చాలా ఉపయోగకరంగా ఉంటున్న ఉద్దేశంతో ఇది చాలా పెద్ద మొత్తంలో పోతున్నాయి. మాకు వచ్చే ఈ మార్కెటింగ్ స్కీమ్స్లో 60% ఆదాయం దీని ద్వారా వస్తుంది ఇప్పటికి కూడా. కానీ ఇంకా కూడా చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ వారంలో ఒకరోజు దానికి ప్రాధాన్యత ఇచ్చి మరి సిల్వర్ కార్డ్స్ అంటాము, ఆ సిల్వర్ కార్డ్స్కు అంశాన్ని తెలియజేయటము, మరి ఆ వర్గాల వారికి చేసిన ఉద్దేశంతో ఒక రోజు దానికి చేయడం జరుగుతుంది. అంటే 15వ తారీఖు వచ్చేసరికి ఇది ఇనాగరేషన్ ఉంటుంది. 16వ తారీఖు వచ్చేసరికి ఇవన్నీ అందుబాటులో తీసుకురావడానికి మా బస్ స్టేషన్స్తో పాటు మాకు ఏటీబీ ఏజెంట్స్ ఉన్నారు. ఆ ఏటీబీ ఏజెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో నియమించడం, వారి ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది ఉద్దేశంగా ఎక్కువ మందిని ఏటీబీ ఏజెంట్స్ని కూడా పెట్టుకోవడం తెచ్చుకున్నాము. ఎవరైనా ఉత్సాహవంతులు ఉన్న మరి నిరుద్యోగులు మరి ఏటీబీ ఏజెంట్ తీసుకోవచ్చు. కేవలం నామమాత్రమే, కేవలం 1000 రూపాయలు గ్రామీణం అయితే, సిటీలో అయితే 5,000 రూపాయలతో మరి ఏటీబీ ఏజెంట్స్ అప్లై చేసుకొని దానికి పెద్ద ఖర్చు కూడా ఏం లేదు. ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. దాని ద్వారా మరి మినిమం ఒక కనీసం 5,000 నుంచి 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అట్లా అందరికీ. విడ్క్యాప్ చైర్మన్ గూడూరి ఎరిక్షన్ బాబు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లాలో లెదర్ ఇండస్ట్రీని అభివృద్ధి పరచాలని ఎరిక్షన్ బాబు మంత్రి సిద్ధాకు విన్నవించారు. కనిగిరి ఏఎంసీ చైర్మన్ దారపునేని చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకెళ్ళి గట్టిగా మాట్లాడారు. 3 గంటలు అట్లా మీరు బాగుంటున్నారు అనేది ఎలక్షన్ నాకు చేశారు. తర్వాత జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఏకలవ్య ఫౌండేషన్ మరియు సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక నాయకులు నటుకుల శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశం భవనం వద్ద సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టాన్ని పక్కదారి పట్టించి కొందరు దళారులు అధికారుల మీద, సంస్థల మీద సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించి డబ్బు దండుకుంటున్న దళారుల నుండి చట్టాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచినేని మాధవి, ఎస్కే సుభాని, ఎస్కే గౌస్ బాషా, బచ్చు జనార్దన్ రావు, గాయం వెంకటనారాయణ రెడ్డి, పెరుమాళ్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కొన్ని సూచనలు చేయటం జరిగింది. మేము అవేంటంటే జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేసేందుకు, సక్రమంగా అమలు అయ్యేందుకు అవసరమైనటువంటి చర్యలను తీసుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని, డిఆర్ఓ గారిని నియమించింది. కానీ ఆ ఆదేశాలను, నిర్దేశాలను ఇంతవరకు కూడా ఈ జిల్లాలో అమలుపరిచినటువంటి దాఖలాలు కనిపించలేదు. కనుక సమాచార హక్కు చట్టం పటిష్టంగా బలోపేతం అవ్వలేదనేది మా ఇరు వేదికల అభిప్రాయం. అలాగే సమాచార హక్కు చట్టాన్ని గుర్తింపు కోసము, కీర్తికాంక్ష కోసము ఆదాయపు వనరుగా చేసుకొని అధికారుల్లో ఈ చట్టం పట్ల వ్యతిరేకతను, భయాన్ని కలిగిస్తూ పరోక్షంగా ప్రజల వనం మనం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు గిద్దలూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖాదర్ బాషా తెలిపారు. రంగారాయుడు చెరువు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వనాల పెంపకం ప్రాధాన్యతను గుర్తించి పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటితే భవిష్యత్తులో కాలుష్య కోరల నుండి బయటపడతామన్నారు. అవసరమైన వారికి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.
ఈ పర్యావరణంలో పరిరక్షణలో భాగంగా ఈ వర్షాకాలంలో వనం మనం కార్యక్రమం కింద మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఇక్కడ కూడా చెట్లు నాటించి పూల మొక్కలు కానీ మంచి ఉపయోగపడే మొక్కలు నాటించి కొంచెం ఈ ప్రాంతాన్ని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేసే విధంగా బ్యూటిఫై చేసే విధంగా చేద్దామనే ఉద్దేశంతో పరిశీలన చేయడానికి రావడం జరిగింది ఇక్కడ. అట్లాగే దీనికి కొంచెం సముచితంగా ప్రచారం కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిశీలన చేయడానికి వచ్చాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకు ఈ వర్షాభావ ప్రాంతమైనందున మన జిల్లా ఎక్కువగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతగా మనం కాపాడుకోగలిగితే సకాలంలో మనకు వర్షాలు వస్తాయి. దానివల్ల మనకు ఏవైతే ఉపయోగాలు ఉంటాయో ఆ ఉపయోగాలను కూడా మనం పొందడానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటవలసిందిగా కోరుతున్నాము. మీకు కావాల్సిన మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ చెప్పబోయే నంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా మీకు మొక్కలు సరఫరా చేయడం జరుగుతుంది. ఎర్రన్న సాహిత్య పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన మార్చిలో రచించిన హరివంశం కావ్యంపై వడ్డేపల్లి శ్రీనివాసరావు చే ఉపన్యాసం ఏర్పాటు చేసినట్లు సంస్థ అధ్యక్షులు మైనంపాటి సాయి కుమార్ తెలిపారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కనుక కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా మైనంపాటి సాయి కుమార్ కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పరిటాల సునీత సమీక్ష. అన్న అమృతహస్తం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశం. ఎన్జీఓల కళ్యాణ మండపాన్ని పరిశీలించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఉద్యోగులకు అండదండగా ఉంటామని హామీ. ఘనంగా మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 88వ జయంతి. నివాళులర్పించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. సత్య న్యూస్లో నేటి మాట. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.